and welcome to Ruchi Chudu. Hello Sunita garu. Hi. Egg rolls. Egg rolls snack item idi. Snack. ఓకే బాగుంది. ఎగ్ రోల్స్ అంటే ఎలా ఉంటాయో ఇంకా గెస్ట్ చేయట్లేదు అందులో ఏముంటాయో ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఓకే, ఎగ్స్, ఉల్లికాడలు, టమాటా, ఆనియన్, కారం, సాల్ట్, క్యారెట్, ఆయిల్. సో ఎగ్ రోల్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా, జనరల్గా ఇంట్లో దొరికేవే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్నీ. నెక్స్ట్ మరి ప్రాసెస్ ఎలాగా? ఫస్ట్ ఎగ్ని మనం కొట్టుకొని దాన్ని నెట్తో ఇది చేయాలి, జాలి పట్టాలి. అప్పుడు మనము ఇవన్నీ దాంట్లో కలుపుకోవాలన్నమాట. ఏదో కొత్తగా ఉంది, చేయండి. అయితే బౌల్ తీసుకుందాము. ఫస్ట్ ఎగ్స్ని ఇచ్చేద్దాం. ఎగ్స్ని కొట్టాలి. ఇది పిల్లలు చెప్పారు, ఇంకా అట్లా పిల్లలు చెప్తే చేశాను అనమాట. దీన్ని కొంచెం ఇట్లాగా ఇచ్చేసుకోవాలి. ఓకే, ఇది బీట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు బౌల్ తీసుకొని దీంతో ఇచ్చేయాలన్నమాట. ఇది ఎందుకని ఇలా చేయడం అంటే దీంట్లో కొంచెం తలకల్లాగా అట్లా వస్తుంటాయి అన్నమాట. అవి జాలీలో ఆపేస్తుంది అన్నమాట. మనకి ఆమ్లెట్ వేసినప్పుడు స్మూత్గా వస్తుంది అప్పుడు. ఓకే, ఇది నెట్ చేయటం అయిపోయింది. ఇంకా దీన్ని తీసేద్దాం. ఓకే, ఇప్పుడు దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. చాలా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. టమాటా, ఆనియన్. ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకున్నారు కదా, 4 ఎగ్స్కి క్వాంటిటీ ఇంత చిన్న చిన్న కొంచెం అట్లాగా. కొంచెం సాల్ట్, కొంచెం కారం. చాలా తక్కువ కారం అంటే మళ్ళీ మనం మిరియాల పౌడర్ కూడా వేస్తాం కదా, అందువల్ల మిరియాల పౌడర్. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ ఏమన్నా ఎక్కువ అవసరమా? మామూలుగానే ఏం లేదు, జస్ట్ దీనికి ఆమ్లెట్ వేసినట్టే ఈ పెనానికి రాసేస్తే చాలు అంతే. జనరల్గా అంటే బయట చూసే ఈ ఎగ్ రోల్స్ అవన్నీ అంటే రోల్స్ ఏవైనా కానీ బయట చపాతీ పిండితో కానీ మైదా పిండితో కానీ అది చేసి దాని లోపల స్టఫింగ్ పెడతారు. ఇది అలా కాకుండా ఆల్రెడీ ఎగ్ని ఇలా తీసుకొని దాంట్లో ఆమ్లెట్ వెజిటబుల్స్ వేసుకొని దాన్ని ఆమ్లెట్లో వేయాలా? ఓకే, బాగుంది. అంటే కంప్లీట్గా ఎగ్గే తినాలనుకునే వాళ్ళు ఎవరైనా రెగ్యులర్గా ఆమ్లెట్తో బోర్ కొడితే ఇలా చేస్తే డిఫరెంట్ ఉంటుంది కదా. పాన్ హీట్ అయింది, ఇంకా వేసుకుందాము. ఓకే, పైన అట్లా ఆయిల్ వేసుకుందాం. థిక్గా పెట్టుకోవాలా లేదంటే కొంచెం వేసుకుని పలచగానే చేసుకోవాలా? కొంచెం పలచగా వేసుకుంటే మనకి ఈజీగా రోల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ పలచగా వేసుకుంటేనే బాగుంటుంది. ఒకసారి దీన్ని చూద్దాం. దీంట్లో ఉన్న పైనుంచి ఆ లుక్ చూసి అంటే వెజిటబుల్స్ కనిపిస్తుంటే అది అసలు ఎగ్ అని అనిపించట్లేదు. అదే ఇప్పుడు దీన్ని రోల్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా కంటిన్యూటీగా వేయాలన్నమాట. ఇట్లా మళ్ళీ ఇది ఇట్లా దీన్ని కంటిన్యూటీగా. ఓకే, మన ఎగ్ రోల్ అన్నాం కదా, అలా కంటిన్యూటీగా వేసుకొని ఇలా రోల్ చేసుకుంటూ ఉంటే రోలింగ్ వస్తుంది కదా, ఇంకప్పుడు మనం కట్ చేసుకోవటం. సో మిగతా హాఫ్ వేసిన తర్వాత కూడా
మళ్ళీ ఆయిల్ వేసుకుంటే చివరిలో దానికి ఫ్రై అవుతుంది. ఓకే, ఇది రెడీ అయిందండి, రోల్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసాము. ఇంకా ఓకే, ఇప్పుడు దీన్ని నైఫ్తో కట్ చేసుకుందాం. దీన్ని జనరల్గా ఎలా సర్వ్ చేస్తారు? స్నాక్ ఐటమ్, స్నాక్ లాగానే కదా, అట్లా ఈవినింగ్ పూట అట్లా ఇదిగోండి ఇట్లా రోల్స్గా వస్తుంది అనమాట. ఇట్లా రౌండ్గా సో అందుకని ఎగ్ రోల్స్ అని అంటారు. ఓకే, దీన్ని సర్వ్ చేసుకుందాము. ఓకే, రెడీ అయిపోయింది. సో ఎగ్ రోల్స్ రెడీ. సో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, షూర్. ఎగ్ రోల్స్ రెడీ అయిపోయి వేడివేడిగా తింటే ఆమ్లెట్స్ జనరల్గానే నచ్చుతాయి కదా, ఆమ్లెట్కి దగ్గరగా ఉంది. అయితే దీంట్లో కొన్ని వెజిటబుల్స్ అవి యాడ్ అయ్యాయి, మిరియాల పౌడర్, ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి యాడ్ అయ్యాయి. అండ్ డిఫరెంట్గా రోల్ కూడా రెగ్యులర్గా మనం ఆమ్లెట్లా కాకుండా కాస్త డిఫరెంట్గా చేశారు. సో దీని టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను ఇప్పుడు. చాలా చాలా బాగుంది. ఆమ్లెట్ నచ్చిన వాళ్ళు ఎవరికైనా ఆబ్వియస్లీ ఇది నచ్చుతుంది. దాంతోపాటు వెజిటబుల్స్ యాడ్ అయ్యాయి, లైట్గా స్పైసీగా ఉంది. దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మంచి టేస్ట్, దానివల్ల కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంటుంది, అది కూడా తెలుస్తుంది. చాలా సూపర్గా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ని మీరు కూడా మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.